మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపల పులుసుతో తినడం అనేది పూర్వం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. చేపలు రొయ్యలు కొనుక్కొని తినలేని పేదవారికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మవల సెంటర్ వద్ద జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, అచ్చంట నియోజకవర్గాల్లో పేదలకు గోంగూర రొయ్యల కూర అలాగే చేపల పులుసుతో ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో రొయ్యలను ఉంచడానికి ఫ్రాన్ డొమెస్టిక్ సేల్ను కూడా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున పేదలకు గోంగూర రొయ్యల కూర, చేపల పులుసుతో ఉచిత భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇప్పుడు అందిస్తారు. రాష్ట్రంలో ఆక్వా రైతులతో ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు రేటు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అయితే జై భారత్ క్షీరారామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే ఏదైతే మృగశిర రోజు కార్తె రోజు నాడు ఏదైతే పేదలకు ఉచితంగా చేపల కూర, రైలు కూరతో అయితే ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంలో మనతో మాట్లాడటానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏదైతే మరి మృగశిర కార్తె ప్రవేశిస్తుందో ఆ మృగశిర కార్తె ప్రవేశించినప్పటి నుంచి కూడా వాతావరణ మార్పు వల్ల అనారోగ్యం పాలవుతారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు, చేపలు తినాలనేది మనం పూర్వం పెద్దలు పాటించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయి ఇవాళ చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఏదైతే ఇప్పుడు మా జై భారత్ క్షీరారామ ఉందో ఈ 3 నియోజకవర్గాల్లో ముందు మనం స్టార్ట్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మృగశిర కార్తె ప్రవేశించిన రోజున కాడి నుంచి కనుక రొయ్యలు, చేపలు తింటే సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మరి ఏదైతే పెద్దలు మనం చెప్పారో అది అందరూ పాటించాలని, అలా ఏదైతే మనం ఇలా చెప్తున్నామో ఆ రొయ్యలో కానీ చేపలో కానీ ప్రోటీన్ ఉంటాం, అది మనకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏదైతే గతంలో దీని మీద తప్పుడు ప్రచారం ఉందో అది అబద్ధం అని చెప్పి ఇలా వరల్డ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. ఇలా మన రొయ్యని విదేశాల్లో ఎంతో ఇష్టంగా మన రొయ్యని తింటారు. అటువంటిది 150 కోట్ల భారతదేశంలో మనకు ఎవరో తినట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రొయ్యలు, చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ రకంగా చెయ్యాలి. అలాగే వారికి అందుబాటులో రొయ్యల్ని ఏదైతే ఇవాళ నాణ్యమైన రొయ్య ఎక్స్పోర్ట్ అయిపోతుందో అదే నాణ్యమైన రొయ్యని ప్రతి వినియోగం అందరికీ కూడా అందే విధంగా ఇవాళ డొమెస్టిక్ సేల్స్ కూడా ప్రారంభించాం. తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన రొయ్యని కూడా ఇక్కడ అందిస్తామని చెప్తున్నాం. ఈ రోజు సుమారు పాలకులు ఫ్రాన్ డొమెస్టిక్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని మీద మీరేమంటారు? అదే చెప్పేది, ఎవరైతే ఇవాళ మనం రొయ్యలు తినమని కోరుతున్నాం ఆ రొయ్య ఇక్కడ అందుబాటులో లేకపోతే, సరైన రొయ్య రాకపోతే మళ్ళీ దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైతే నాణ్యమైన రొయ్య ఉందో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి మనం దాన్ని హెడ్లక్ చేసి మళ్ళీ మనం ఇచ్చింది రెడీ టు కుక్ లాగా ఇంట్లో వండుకునే విధంగా ఇవాళ మనం కార్యక్రమం చేపి డొమెస్టిక్ ప్రారంభించాం. తప్పకుండా ఏదైతే మనం ప్రారంభించామో ఇది రేపు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా వినియోగించాలని చెప్పి మా జై భారత్ తరఫు కోరుతున్నాం. ఈ రోజు సుమారు ఇటు పాలకొల్లు, అటు నర్సాపురం, ఆచంటలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇది మంచి శుభ పరిణామం. ఇది చాలా మంది మరుగున పడిపోయింది. ఎవరికి మృగశిర కార్తె అంటే వర్షాల టైంలో అనుకుంటున్నారు. కానీ మృగశిర కార్తె ఎండ ఉడుకులో జబ్బుతో ఉంటారు. ఉడుకు వెంటనే వర్షాలు పడేటప్పటికి జ్వరాలు, మళ్ళీ రొంపలు, ఆవేశం ఇలాంటి రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. అది రాకుండా ఉండాలని దాన్ని తట్టుకునే శక్తి ఈ చేప తినడంలో ఉంటుంది, రొయ్య తినడంలో ఉంటుంది. మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారు. మంచి ప్రోటీన్ ఇది, మంచి పౌష్టికమైన ఆహారం ఇందులో తీసుకోవడం వల్ల అది సంవత్సరం అంతా ఎటువంటి వర్షాలకు తడిచినా మళ్ళీ అది జలుబు రాదు. అది ఎటువంటి చినుకులకు కానీ చలిగాలకు కానీ ఏం తేడా ఉండదు. కానీ ప్రతి ఒక్కరు పాటించండి. ఇది పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఏదో ఊరికే కొట్లాడగలితే అరకై చికెన్ కొట్టించేస్తున్నాడు పట్టుకెళ్ళిన దాన్ని ఫ్రై చేసి తినేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చేపలు తినండి, రొయ్యలు తినండి. మీరు రొయ్యలు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. విదేశాలలో అందరూ తింటున్నారు. తినేవారు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు 100-110 సంవత్సరాలు పోతున్నారు. మనకి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేసి మనకేమో చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు చేప తినాలి. అందులో రొయ్య తింటే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, రొయ్యలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాలనుకుంటున్నాను. రాష్ట్రం అంతా ఇది ప్రతి డిస్టిక్ కి స్టార్ట్ చేసాం. ఇది జై భారత్ క్షీరారామ ఈ సంఘం నుంచి ఇక్కడ పాలకొల్లు స్టార్ట్ చేసాం. ఇది ప్రతి జిల్లాలో కూడా పెట్టించాలి. అలాగే 2 రాష్ట్రాల్లో కూడా పెట్టించాలి. అందరూ తినాలి. మన తెలుగువారు అందరూ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మృగశిర కార్తె రోజు నాడు ఏదైతే చేపల పులుసుతో భోజనం చేయాలనేది పూర్వం నుంచే వస్తున్న ఆచారం. దానికి అనుగుణంగా ఈ రోజు పాలకొల్లు అయితే జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే
ఇటు పాలకొల్లు నరసాపురం అసెంట్లో కూడా ఏదైతే పేదలకు ఉచితంగా అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని అయితే ఇక్కడ ఆక్వా సంఘం రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పాలకొల్లు.